రెడ్ కానిస్టేబుల్ మణి జనసేన పార్టీ కార్యకర్త సుధాకర్ మధ్య జరిగిన గొడవపై కేసు నమోదైంది. నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాల రూరల్ పిఎస్ లో కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో నిందితులు స్టేషన్ బెయిల్ పై విడుదలైనట్లుగా తెలుస్తోంది. గుట్కా విక్రయాల విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. జనసేన కార్యకర్త సుధాకర్ తో పాటు అతని ముగ్గురు అనుచరులు స్పెషల్ క్రైమ్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ మణి విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలు వచ్చాయి. కానీ ఈ ఆరోపణలను నిందితులు తోసిపుచ్చారు. కానిస్టేబుల్ పై దాడి చేయలేదని, తన అనుచరులతో తొలుత సివిల్ డ్రెస్ లో ఉన్న కానిస్టేబుల్ దాడి చేశారని సుధాకర్ తెలిపారు. కానిస్టేబుల్ మణిపై నిందితులు కూడా కేసు పెట్టినట్లుగా సమాచారం. అసలు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, ఇద్దరు కూడా ఇటుపక్క మనీ పైన సుధాకర్ పైన మనీ కూడా అభియోగాలు అయితే చేస్తున్నారు. అయితే ఎస్పీ అధిరాజ్ సింగ్ ఆదేశాల మేరకు పిఎస్ లో కేసు కూడా నమోదైనట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కిషోర్, అసలు ఏం జరిగింది? జనసేన కార్యకర్త సుధాకర్ తో పాటు అతని ముగ్గురు అనుచరులు కూడా నా మీద దాడి చేశారని మనీ చెప్తుంటే, లేదు మఫ్టీలో వచ్చి అంటే సివిల్ డ్రెస్ లో వచ్చి మా మీద దాడి చేశారని చెప్పి సుధాకర్ తరపున ఉన్నటువంటి వారు కానీ సుధాకర్ కానీ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఏం జరిగింది అసలు? వెరీ గుడ్ మార్నింగ్ ఆశ. అయితే ఒక నంద్యాలలో స్పెషల్ పార్టీకి సంబంధించినటువంటి కానిస్టేబుల్ మీద ఇటు జనసేన నాయకుడిగా చలామణి అవుతున్నటువంటి సుధాకర్ అతని ముగ్గురు అనుచరులు కూడా దాడి చేసిన ఘటనతో కేసు నమోదైంది. అయితే ఒక కిరాణా షాపులో నిషేధిత గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్న నేపథ్యంలో అతను ఫోటోలు తీసి వివరణ కోరిన నేపథ్యంలో మొదలైనటువంటి గొడవ కాస్త దాడికి పురిగొల్పింది. అయితే ఆ దాడిలో ఇటు జనసేన అనుచరులతో పాటు ఇటు కానిస్టేబుల్ మీద కూడా దాడి జరిగినట్లుగా వివరాలు రావడంతో ఒకసారిగా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా యొక్క అంశం మీద సీరియస్ గా తీసుకుని కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే పోలీసులు పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపి మొదట జనసేన నాయకుడు సుధాకర్ అతని ముగ్గురు అనుచరుల మీద కూడా కేసు నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి వారు ఇచ్చిన వివరణ ప్రకారంగా చూసుకున్నట్టయితే అతను తన తల్లిదండ్రులు ఏదైతే షాప్ నిర్వహిస్తున్నారో వారితో దురుసుగా ప్రవర్తించాడని, దాన్ని అతను సివిల్ డ్రెస్ లో ఉండటంతో అతను పోలీసుని గుర్తించకపోవడంతో అతనితో వాగ్వాదానికి దిగడం, అతని మీద దాడి చేయడం జరిగింది. అయితే దాడి మాటలు మాట్లాడుతున్న సమయంలో మొదట కానిస్టేబులే తమ మీద దాడి చేశాడని మాత్రం వీడు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఒక విధులు నిర్వహిస్తున్నటువంటి కానిస్టేబుల్ మీద దాడి చేసిన నేరానికి, అతని విధులకు ఆటంకం కలిగించిన నేరం మీద వారి మీద 353 కేసు నమోదు చేశారు. దీంతో వారి నలుగురు మీద కూడా కేసు నమోదు కావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి నలుగురు కూడా తాము కూడా అతని మీద కానిస్టేబుల్ మీద కేసు నమోదు చేస్తున్నాం, మన మీద అతను మా మీద దాడి చేశాడని ఓవరాల్ గా చెప్పడమే కానీ పోలీసుల శాఖ నుంచి కూడా ఎలాంటి నిర్ధారణ రాని పరిస్థితి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో జనసేన నంద్యాల కన్వీనర్ గా అతను సమన్వయకర్తగా ప్రచారం చేసుకుంటున్నటువంటి పిడతల సుధాకర్ ఎవరైతే ఉన్నారో అతని వ్యవహార శైలి మీద అనేక అనుమానాలు రావడం జరిగింది. అయితే అతను పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నటువంటి పిడతల సుధాకర్ సమన్వయకర్తగా బ్యానర్లు వేసుకుంటూ ప్రచారం చేస్తూ తన అనుచరులను మెయింటైన్ చేస్తున్నాడు అన్నది ఒక అభియోగం. అయితే దీనికి సంబంధించి ఉమ్మడి కర్నూలు జిల్లా అంటే కర్నూలు నంద్యాల జిల్లాలో సమన్వయకర్తగా ఉన్నటువంటి సురేష్ ఐన్యూస్ వివరణ కోరింది. అయితే అతను సాధారణ క్రియాశీలక కార్యకర్తగా మాత్రమే ఉన్నాడు, ఎటువంటి సమన్వయకర్త కాదు, నంద్యాల ఇన్ఛార్జ్ గా లేడు, అతనికి ఏ పదవి లేదు అని చెప్పి జనసేన పార్టీ ధృవీకరించిన పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో కూడా మద్యం సేవించి దాడికి పాల్పడ్డారు అని పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఈ యొక్క మొత్తం వ్యవహారం కూడా రచ్చగా మారింది. ఒకవైపు పార్టీ నియమాలకు విరుద్ధంగా తన పొజిషన్ లేకపోయినా ఒక సమన్వయకర్తగా ప్రచారం చేసుకుంటూనే గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్న కిరాణా షాపుకు సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ వివరణ కోరిన నేపథ్యంలో వారు అనుచరులతో కలిసి సుధాకర్ అక్కడికి వెళ్లి దాడిలో పాల్గొనడం లేదా ఘర్షణలో పాల్గొనడం అన్నది ఇక్కడ చర్చనీయాంశంగా మారుతున్న అంశంగా చూడాలి.
ఐ న్యూస్ కూడా సుధాకర్ ను వివరణ కోరింది. అసలు ఏం జరిగిందన్న విషయాన్ని మీరు స్పష్టంగా చెప్తే బాగుంటుంది అని వివరణ కోరితే అతను ముందుకు రాని పరిస్థితి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక బాధ్యతాయుతంగా ఒక పార్టీలో ఉంటూ జనసేనాని ఏదైతే కిందికి పార్టీ తరఫున సుధాకర్ మీద కూడా ఏమైనా యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందనుకోవచ్చు కిషోర్. మనం చూస్తున్నాం స్క్రీన్ లో కూడా సుధాకర్ గారు ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి సమన్వయకర్త అంటూ కూడా ఆయన వేసుకున్నటువంటి సిచ్యువేషన్, జనసేనకు భరోసా అంటూ ప్రజా సమస్యలపై అర్జీల స్వీకరణ కార్యక్రమం, జనసేన భరోసా అంటూ కూడా ఆయన క్లియర్ గా చెప్తున్నప్పుడు మరి ఆయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది పార్టీ తరఫున? ఇది తప్పకుండా కూడా పార్టీ దృష్టి సారించాల్సిన అంశం. అయితే అతను క్రియాశీలక కార్యకర్త అయి ఉండొచ్చు, కానీ లేని పదవుని తనకు ఉందన్నట్లుగా అతను ప్రచారం చేసుకోవటం, దాని ముసుగులో ముందు అనుచరులను తన వెంట వేసుకొని తిరగటం, ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్న పోలీసులు గుర్తించిన నేపథ్యంలో కూడా అదే కానిస్టేబుల్ మీదకి దాడికి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఒక నెగటివ్ నెరేషన్ ని క్రియేట్ చేస్తున్నాయి. ప్రజల్లో కూడా జనసేన పార్టీ మీద ఒక ఐహ్యభావం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇలాంటి అక్రమాలకు వీళ్ళు ఊతమిస్తున్నారా అన్న కోణంలో కూడా సుధాకర్ వ్యవహార శైలి ఉన్న నేపథ్యంలో కర్నూలు నంద్యాల జిల్లాలకు సంబంధించినటువంటి అధికారిక కోఆర్డినేటర్ సురేష్ ఎవరైతే ఉన్నారో అతను కూడా స్పష్టంగా చెప్పారు, అతనికి ఎలాంటి పదవి లేదు, సామాన్య కార్యకర్త మాత్రమే అన్నారు. అయితే ఇది మొత్తం కూడా పార్టీ దృష్టిలో ఉంది, దాని మీద వివరణ ఇస్తాం మేము అని కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనా కూడా కానిస్టేబుల్ మీద దాడి అన్న అంశం నంద్యాలలో మాత్రం కలకలం రేపిందని అయితే మనం చెప్పవచ్చు. ఈ అంశాన్ని ఐ న్యూస్ బ్రేక్ చేయడం అన్నది మనం గమనించాల్సిన విషయంగా మనం చెప్పుకోవాలి. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. రెడీగా